దేశవ్యాప్తంగా మావోయిస్టులకు భద్రతా బలగాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీలలో జల్లెడ పడుతున్న కమాండోలు తాజాగా జార్ఖండ్కి సీన్ మార్చారు. ఇవాళ కూడా ఛత్తీస్గఢ్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్లో కర్రెగుట్టపై మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు డిసైడ్ చేశారు. మావోయిస్టు ఆపరేషన్స్లో కీ మెంబర్, దండకారణ్యంలో ధీటైన దండయాత్రలు చేయడంలో దిట్ట మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మాపై సాయుధ బలగాలు ఫోకస్ పెట్టాయి. ఒకానొక దశలో తనదైన మిలిటరీ ఆపరేషన్స్తో భద్రతా దళాల గుండెల్లో బాంబుల మూత మోగించిన హిడ్మా ఇప్పుడు ఎక్కడున్నారు, ఏమైపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. హిడ్మా కోసం కర్రెగుట్ట చుట్టూ భారీగా బలగాలు మోహరించారు. కవ్వింపు చర్యలకు పాల్పడి కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలను హతమార్చడంలో హిడ్మా ఎక్స్పర్ట్. 2010లో కేంద్ర బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని హతమార్చిన ఘటనలో హిడ్మా వెలుగులోకి వచ్చాడు. అదేవిధంగా సరిగ్గా 4 ఏళ్ల క్రితం సొంత గ్రామం పౌర్తి జీనుగూడ కీకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలను రౌండప్ చేసి 26 మందిని మట్టుబెట్టిన ఆ సన్నివేశాలు భద్రతా బలగాల కళ్ల ముందే ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇటీవల ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతితో మళ్లీ హిడ్మా పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తుంది. చలపతికి రక్షణ కల్పించే విషయంలో హిడ్మా ఫెయిల్ అయ్యారని, అందుకే ఆయనను కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా అతడి స్థానంలో దేవ్ అనే మరో కీలక మావోయిస్టు నేతకు ఆ బాధ్యతలు అప్పగించారని టాక్. ఈ క్రమంలోనే హిడ్మా దళం ములుగు జిల్లా కర్రెగుట్టలో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన వారు కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. ప్రస్తుతం వెంకటాపురం అటవీ ప్రాంతాన్ని 1000 మంది సాయుధ బలగాలు జల్లెడ పడుతుండగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మావోయిస్టులకి సంబంధించి సెర్చ్ ఆపరేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెంకటేష్ దండకారణ్యంలో ఇంకా తుపాకుల మోతలతో దత్తరిల్లుతున్న పరిస్థితి ఉంది. వ్యాప్తంగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, తెలంగాణ ఇటు ఏపీ సరిహద్దు, మహారాష్ట్ర ఈ 3-4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పటికీ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఇంకా తుపాకుల మోతలతో మోగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. పోలీసు బలగాల మొత్తం పెద్ద మొత్తంలో కుబింగ్ ఇస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎదురు తారసపడుతుంటే అక్కడ ఉంటే కమాండర్లు కావచ్చు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇంకా తాజాగా కూడా ఇంకా సోమవారం రాత్రి అర్ధరాత్రి ఇంకా కంటిన్యూ అయితే పరిస్థితి. ఇవాళ కూడా ఛత్తీస్గఢ్ లో 2 మావోయిస్టులు హతమయ్యారని చెప్పి సమాచారం తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి
ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రెగుట్టపై మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో దీనిపై అయితే మావోయిస్టులు ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం అందడంతో ఇప్పటికే కర్రెగుట్టు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పరిస్థితి. దీనిలో భావన దిట్ట మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మాపై ఉన్నటువంటి సాయుధ బలగాలు ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఒకనొక దశలో తనదైన మిలిటరీ ఆపరేషన్స్ తో భద్రతా బలగాలు గుండెల్లో బాంబుల మోత మోగించినప్పుడు కూడా హిడ్మా ఇప్పటికీ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని ఇంకా ఏ పోలీసులు ఇంకా సమాచారం తెలియకపోవడం ఇంకా ఇష్టంగా మారిన పరిస్థితి ఉంది. హిడ్మా కోసం కర్రెగుట్ట చుట్టూ భారీ బలగాలు మోహరించిన పరిస్థితి. చుట్టూ సుమారుగా 1000 పైన బలగాలు కర్రెగుట్ట చుట్టూ మోహరించి విచారిస్తున్న పరిస్థితి ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి కుమ్మింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను మాత్రం హతమార్చడంతో హిడ్మా ఎక్స్పర్ట్ 2010లోనే కేంద్ర బలగాలు ప్రయాణిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ సుమారుగా 6 నెలల కంటిన్యూషన్ లో ఇప్పటికీ మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. కీలక నేతలంతా మావోయిస్టులు హతమార్చడంతో పెద్ద మొత్తంలో ఇలా మావోయిస్టు ఆర్గనైజేషన్ ఇంకా బలపడుతుందా బలహీనపడుతుందా ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉంది. సుమారుగా ఇప్పటికే 76 మందిని హతమార్చినటువంటి సంఘటనలో హిడ్మా విలువలోకి వచ్చాడని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వెంకటేష్ అదేవిధంగా సరిగ్గా 4 ఏళ్ల క్రితం సొంత గ్రామమైనటువంటి నుంచి కూడా కారణంతో కుమ్మింగ్ చేపట్టిన బలగాలను ఇంకా రౌండప్ చేసి 26 మందిని మట్టుబెట్టినట్టు సమావేశం తెలుస్తుంది. ఈ భద్రతా బలగాలు కళ్ళ ముందే ఇంకా కదలాడుతూనే ఉన్న పరిస్థితి ఉంది. ఇటీవల ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతి చెందడంతో ఇంకా కొంత మావోయిస్టు ఆర్గనైజేషన్ అయితే కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ 3 రాష్ట్రాల్లో నేపథ్యంలో ఇటు ప్రధానంగా ములుగు కర్రెగుట్ట సమీపంలో ములుగు, ఏటూరు నగరం, వాజేడు, ఈ వెంకటాపురం మండలంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పి ఒక ఉత్కంఠగా రేగుతున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా అర్ధరాత్రి నుంచి కూడా పోలీసు మధ్యలో మావోయిస్టుల మధ్యలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా స్పష్టత రావాల్సింది. ఇంకా దీనిపై ములుగు ఎస్పీ కోసం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అఫీషియల్ గా అయితే పోలీసు బలగాలు ఇంకేం సమాచారం ఇవ్వలేదు వెంకటేష్. అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే హిడ్మా కోసం గాలింపు చర్యలు చేపట్టడంలో భాగంగా 1000 మంది పోలీసులను మోహరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్కి సంబంధించి అంటే మావోయిస్టు కదలికల జాడ ఏమైనా తెలిసిందా, వాటి గుర్తింపు ఏమైనా పోలీసుల సెర్చ్ ఆపరేషన్లు ఏమైనా అంటే నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఆపరేషన్లు ఏమైనా కదలికలు ఏమైనా తెలిసినట్టుగా మనకు సమాచారం ఉందా? వెంకటేష్, ఎందుకంటే ఇప్పుడు పోలీసులకు ఉన్న టెక్నాలజీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, డ్రోన్ కావచ్చు, టెక్నాలజీ అభివృద్ధి కావడంతో పోలీసులు అడుగు జాడలు కానీ రెప్పల పాటు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మావోయిస్టులు కర్రెగుట్ట ప్రజల ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అయితే అక్కడ పోలీసు బలగాలు సుమారుగా 1000 పైన పోలీసు బలగాలు మోహరించినట్టు తెలుస్తుంది. అయితే చుట్టూ సరిహద్దు ప్రాంతాల నుండి కర్రెగుట్ట కావచ్చు, వెంకటాపురి మండలంలో పోలీసులు అయితే సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. మావోయిస్టులు అడుగు జాడలు కొంచెం వాళ్ళ సమాచారం తెలియడంతో అక్కడ కుమ్మింగ్ చెప్తున్నదని చెప్పేసి మనకున్న సమాచారం వెంకటేష్. అయితే ఇప్పటికైతే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇంకా అఫీషియల్ గా అయితే మనకు ఎవరు ఎంతమంది చనిపోయారో, ఆ చనిపోయిన దాంట్లో ఎవరెవరు ఉన్నారో, కీలక నేతలు ఉన్నారా, లేకపోతే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారా, ఇంకెవరన్నా మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలు ఎవరున్నారని కొత్త సమాచారం అయితే రావాల్సింది. ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు కావచ్చు, ఆ ఏపీ పోలీసులు ఎలాంటి అఫీషియల్ సమాచారం అయితే ఇవ్వలేదు వెంకటేష్. అయితే ఎన్ని రోజుల పాటు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది? అంటే హెడ్మా ఖచ్చితంగా అక్కడ ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఎన్ని రోజుల పాటు ఈ సెర్చ్ ఆపరేషన్ అక్కడ చేపట్టే అవకాశం ఉంది? వెంకటేష్, హిడ్మా అంటే మావోయిస్ట్ ఉద్యమానికి కీలక నేత. ఆయన ఒక స్పిరిట్ అంటే ఆయన ఆదర్శంగా తీసుకున్న వేలాది మంది ఆర్గనైజేషన్కి వస్తున్న పరిస్థితి. ఇలాంటి కీలకమైన నేత దొరికితే పోలీసులకు అదొక ప్రభుత్వానికి ఉన్నటువంటి టార్గెట్ కావచ్చు. ఆ హిడ్మా కోసం పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి. తను దొరికేందరూ కూడా సీరియస్ గా ఇవాళ రేపు 2 రోజులైనా 1000 బలగాలతో అక్కడ సంచరించే అవకాశం ఉంది. ఇప్పటికైతే కుమ్మింగ్ కంటిన్యూ అవుతుంది. ఆ మావోయిస్టులు కూడా పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరుగుతున్న పరిస్థితి. ఇది 8 రోజులు కంటిన్యూ అయితే ఎప్పటి వరకు స్టాప్ అయ్యేదని కొంత సమాచారం రావాల్సిందే. అయితే భాస్కర్ చెప్పండి, అంటే ఖచ్చితంగా హెడ్మా అక్కడ ఉన్నారని ఖచ్చితమైన సమాచారం పోలీసుల దగ్గర ఉంది అని అనుకోవచ్చా మనము? అంటే హెడ్మా ఖచ్చితంగా కర్రెగుట్ట ప్రాంతంలోనే ఉన్నాడు అని ఖచ్చితమైన సమాచారం ఏమైనా పోలీసుల దగ్గర ఉందా? వెంకటేష్, హిడ్మా అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నది ఒక సమాచారం పోలీసులకు వచ్చినట్టు మనకున్న సమాచారం. అయితే ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఆదర్శ శాటిలైట్ టెక్నాలజీ తోటి వారు అక్కడే సరిహద్దు ప్రాంతాల్లో అటు ములుగు, వెంకటాపురం, నూగు, వెంకటాపురం ప్రాంతాల్లో, కర్రెగుట్ట ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. తెలిసినట్టు పోలీసులకు తెలియడంతో అక్కడే పోలీసు బలగాలు మొత్తం వేల బలగాలు మోహరించిన పరిస్థితి. ఎందుకంటే కీలకమైన నేత హిడ్మాని పట్టుకోవడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
నిజవరంగా ఎంతవరకు ఉన్నది, నిజంగానే వీళ్ళకి స్పష్టమైన సమాచారం ఉందా, లేకపోతే వాళ్ళకున్న టెక్నాలజీ ఆధారంగా తెలుసుకున్నారని చెప్పి కొంత మనకు పూర్తిగా సమాచారం రావాల్సింది. ప్రస్తుతం అయితే ఇంకా పోలీస్ బలగాలు, వేలాది బలగాలు అక్కడ మోహరించిన ఇంకా కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది వెంకటేష్. అయితే భాస్కర్, హిడ్మాతో పాటు మావోయిస్టులు ఇంకా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అంటే హిడ్మా ఒక్కరే అక్కడ ఉండరు కదా, అంటే మావోయిస్టులు కదలికలు ఎంత మేర ఉన్నాయి, అంటే ఎంతమంది మావోయిస్టులు అక్కడ ఉండే అవకాశం ఉంది ఆ కర్రిగుట్ట ప్రాంతంలో హిడ్మాతో పాటు అన్న సమాచారం పోలీసుల దగ్గర ఉందా? మనకేమైనా సమాచారం అందిందా? వెంకటేష్, మనకున్న సమాచారం మావోయిస్టులు మావోయిస్టు అరణ్యత కీలక నేత హిడ్మాతో పాటు కొంతమంది సుమారుగా 75-80 మంది మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడ పహారా కాల్చినట్టు తెలుస్తుంది. అయితే ఎంతో ఒక సమావేశం కోసం అక్కడ ఏర్పాటైంది తెలుస్తుంది. ఒక సమావేశం ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్నట్టు రాష్ట్రంలో మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ వ్యూహాలు ఎక్కడ నేర్పుతున్న మీటింగ్ లో భాగంగానే పోలీసులకు సమాచారం తెలియడంతో దీనిపై ఫోకస్ చేశారని చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఆ హిడ్మా ఉన్నాడా లేకపోతే ఇంకా ఎదురైన మావోయిస్టు ఉన్నదని కొంత సమాచారం తెలియాల్సి ఉంది. అది ఎప్పటి వరకు ఉంటారు, ఎట్లా అయినది ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సింది వెంకటేష్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.